శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 11 నుంచి 15 వరకు. చతుర్భిః శ్రీంకంఠై శివయువతిభిః పంచభిరపి ప్రతిపన్నాభిః శంభో నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశ ధ్వసుదళకడాశ్రుత్రివలయా త్రిరేకాభిः సార్ధం తవ శరణకోణ పరిణతాః. అమ్మా, నీ శ్రీచక్ర కోణాలు ఉన్నాయి. అవి 4 శివ సంబంధమైన కోణాలు, 5 శక్తి సంబంధమైన కోణాలు, 9 మూల కారణాలతోనూ, 8, 10, 16 త్రిరేఖలతో కలిసి 44గా పరిణితి చెంది నీ శ్రీచక్రం ఏర్పడిందమ్మా అంటున్నారు. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రా కల్పంతే కథమపి విరించే ప్రభృతయః యదా లోకోత్సుక్య దమరనలనాయాంతి మనసా తపోభిర్దుష్పాపమపి గిరిససాయుజ్య పదవీ. అమ్మా, ఓ హిమవత్ కుమారి, నీ అందాన్ని సరిపోల్చడానికని బ్రహ్మాదుడు చాలా కష్టంతో ఎన్నో కల్పనలు చేస్తున్నారు. నీ సౌందర్యాన్ని చూసి దేవకాంతలు తపస్సుల్లో కూడా పొందలేని శంకర సాయుధ్యాన్ని మనసా పొందుతున్నారు. నరం వర్షీయాంసం నయన విరసం సర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి సతసః గలద్వేణీబంధ కుచకలసవే స్రస్తసిచయాః హఠాత్రుట్యత్కాంచ్యో వికలితదుకూల యువతయః. అమ్మా భవానీ, నీ దృష్టి ఎవరి మీద పడుతుందో ఆ మనుష్యుడు ఎంతటి వృద్ధుడైనా సరే, రూపసి కాకపోయినా సరే, రసదూరుడైనా సరే, అలాంటి వాళ్ళని అతను ఏదో మన్మధుడు ఏమో అని తలచి యువతులు వాళ్ళ జుట్టుముడులు ఊడిపోతున్నా, చనులపై పమిటి ఎగిరిపోతున్నా, మేకలాలు తెగిపోతున్నా, ధరించిన వస్త్రాలు ఊడిపోతున్నా సరే 100 కొలది అనుసరిస్తూ ఉంటారమ్మా. క్షితో షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాదశశ్చతురధిక పంచాశదనిలే దేవీ ద్విషత్రింశ మనసి చతుష్టష్టిరితి మయూఖాస్తేషామప్యుపరితవ పదాంబుజయుగం. అమ్మా, సాధకుని దేహం నందు పృథ్వీతత్వంతో ఉండే మూలాధారం నందేమో 56, జలతత్వంతో ఉన్న మణిపూరం నందేమో 52, అగ్నితత్వంతో ఉన్న స్వాధిష్టానము నందేమో 62, వాయుతత్వంతో ఉన్న అనాహతము నందేమో 54, ఆకాశతత్వంతో ఉన్న విశుద్ధ చక్రం నందేమో 72, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రం నందేమో 64 ప్రకాశాలు తేజరిల్లే స్థానోపరి భాగంలో ఉండు సహస్రదళ మధ్యమున ఉన్న భైందవ స్థానమున నీ యొక్క చరణ కమలాలు విరాజిల్లుతూ ఉంటాయి కదా తల్లి. ఇక్కడ చక్ర నియమం చెప్పబడుతుంది. శైరజ్యోత్స్నా శుద్ధాం ససియుధ జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వాం కథమివ సతా సన్నిదధతి మధుక్షీరాద్రాక్ష మధురి మధురీణ
పణితయః. అమ్మ జగజ్జనని, శరత్కాలమునందు ఉండే వెన్నెల వలె నిర్మలమైన శరీరము కల దానివి నీవు. పిల్ల జాబిల్లితో కూడిన జడముడి ఉన్న కిరీటము గల దానవు. కోరికలు తీర్చే వరముద్ర, భయాన్ని పోగొట్టే అభయముద్ర కలదానవు. స్ఫటిక పూసల జపమాలను పుస్తకాన్ని చేతుల యందు ధరించిన నిన్ను ఒక్కసారి అయినా నమస్కరించి సజ్జనులకు తేనె, ఆవు పాలు, ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించే వాక్కులు రాకుండా ఎలా ఉంటాయి? తప్పక వచ్చును కదమ్మా. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాము.